కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సామాన్యులకు అత్యాధునిక వైద్యం అందించాలన్న లక్ష్యంతో సనత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 22.6 ఎకరాల్లో 1100 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000కి పైగా పడకలతో పాటు 300 ఎమర్జెన్సీ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. అవయవ మార్పిడి నుంచి కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ట్రామా కేర్ వరకు కీలక వైద్య సేవలకు టిమ్స్ కేంద్రంగా మారనుంది. మరి టిమ్స్ ప్రత్యేకతలేంటి? పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఏ మేరకు అందనుంది? దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట. సుస్థైతే సర్కారు దవాఖానకే రావాలనేది ప్రభుత్వం నేటి చెప్తున్నమాట. సామాన్యునికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ప్రస్తుతం మనం సనత్ నగర్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నాము. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సదుపాయాలు అందిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇందులో ఎట్లాంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు, ఎట్లాంటి సాంకేతికతో కూడిన సదుపాయాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మొత్తంగా సనత్ నగర్లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం జరిగింది. 1000కి పైగా ఈ యొక్క పడకల ఆసుపత్రిగా నిర్మాణం జరిగింది. అందులో ప్రధానంగా 300 ఐసీయూ బెడ్లు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తం హాస్పిటల్కి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తంగా 4 బ్లాకులుగా దీన్ని అయితే విభజించి మొత్తం నిర్మించడం అయితే జరిగింది. ఇందులో 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అంతేకాకుండా 17 పాథాలజీ ల్యాబులు, 12 మైక్రో బయాలజీ ల్యాబులు, 10 కెమిస్ట్రీ ల్యాబులు, ప్రత్యేక ల్యాబులు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే ఒక్కొక్క బ్లాక్కి సంబంధించి ఒక విభాగం మొత్తంగా 6 విభాగాలకు సంబంధించి ఇందులో ప్రత్యేక ఎక్సలెన్స్గా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నిలవనున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, అంకాలజీ, న్యూరో సైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ లాంటి 6 ప్రధాన రంగాల్లో టిమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్తా ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే 4 బ్లాక్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా 1000 పడకల ఆసుపత్రికి సంబంధించి దాదాపుగా 1100 కోట్ల నిర్మాణంతో ఈ యొక్క ఆసుపత్రులు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే కాసేపటి లోపలికైతే వెళ్దాము. లోపల ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం టిమ్స్ హాస్పిటల్లోని డయాలసిస్ సెంటర్ సంబంధించి వార్డులో ఉన్నాము. నా వెనకాల చూస్తే ఈ యొక్క డయాలసిస్ చికిత్సకు సంబంధించి ప్రత్యేకంగా 30 బెడ్స్కి సంబంధించిన బ్లాక్లో ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విధంగా ఈ యొక్క టిమ్స్ హాస్పిటల్లో ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా డయాలసిస్ పేషెంట్స్ అందరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు గురవ్వకుండా ఖర్చుతో డయాలసిస్ అంటేనే దాదాపు చాలా వరకు కూడా ఖర్చుతో కూడుకున్న వైద్యం అయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క డయాలసిస్కి సంబంధించి వైద్యం అందించే విధంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క హాస్పిటల్లో ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఈ యొక్క 30 బెడ్స్కి సంబంధించిన వార్డులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎక్విప్మెంట్స్ కూడా మనం పరిశీలించవచ్చు. డయాలసిస్కి సంబంధించిన పేషెంట్లకు ఈ యొక్క వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ఎక్విప్మెంట్స్, అత్యాధునిక సదుపాయాలతో, అత్యాధునిక సాంకేతికతో కూడుకున్న వైద్యం అందించే దిశగా ఈ యొక్క సేవలు అందించే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనం ప్రస్తుతం అవతల సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అవతల సైడ్ కూడా ఈ యొక్క సంబంధించి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, పేషెంట్స్కి సంబంధించి ఈ సేవలు అందించేందుకు సైన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, అంటే ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చికిత్స అందిస్తారు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఈ యొక్క దీనికి సంబంధించి డయాలసిస్కి సంబంధించి ఏర్పాట్ల ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. పూర్తి స్థాయిలో ఒక నూతన సాంకేతికతో కూడిన ఎక్విప్మెంట్స్ అనేవి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వినియోగించడం జరుగుతుంది. డయాలసిస్తో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ అందరికి కూడా సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న విజువల్స్ మనం గమనించవచ్చు.
ఈ యొక్క చికిత్స కోసం వచ్చిన వారందరూ కూడా ఇబ్బంది పడకుండా వారికి పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఈ యొక్క వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రస్తుతం మనం మరొక వార్డు కూడా ఇక్కడి నుంచి వేరే వార్డు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికిత్స కోసం వచ్చిన పేషెంట్స్ దగ్గర నుంచి కూడా ఇక రక్త నమూనాలు సేకరించి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి దాదాపు 2 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే పురుషులకు మహిళలకు ప్రత్యేకంగా అంటే 2 బ్లాక్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మహిళలకు ఇక్కడ పక్కన పురుషులకు కూడా ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క చికిత్స కోసం వచ్చిన రోగులు ఉంటారో వారి దగ్గర నుంచి ఈ యొక్క శాంపిల్స్ సేకరించి ఈ యొక్క రిజల్ట్ వెంటనే రిజల్ట్ వచ్చి ఆ యొక్క శాంపిల్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క నమూనానికి సంబంధించి ఏవైతే బ్లడ్ శాంపిల్కి సంబంధించి రిపోర్ట్స్ వచ్చే విధంగా అయితే అది ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం జరిగిందని కూడా చెప్పవచ్చు. మరొక సైడ్ వెళ్దాం. అక్కడ కూడా ఇంకా ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి, ఎట్లాంటి చికిత్స అందించే ప్రయత్నం చేస్తారనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎక్స్రేకి సంబంధించి ఏదైతే వ్యాధిగ్రస్తులు వస్తారో వారికి సంబంధించి ఎక్స్రే సంబంధించిన ఎట్లాంటి సౌలభ్యాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ 800 MA ఎక్స్రే ఫోరోస్కోపీ గది కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అత్యాధునిక సాంకేతిక సదుపాయంతో ఈ యొక్క చికిత్స అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ మరి కాసేపట్లో ఈ యొక్క అందుబాటులోకి సేవలు రానున్నాయి. అయితే పూర్తి స్థాయిలో కార్పొరేట్ సంబంధించిన స్థాయిలో ఈ యొక్క వైద్యం అందుబాటులో వచ్చే విధంగా అంటే మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే ఇంతకుముందుకు చూసింది 500 MA ఎక్స్రే రూమ్, ఇప్పుడు 800 MA ఎక్స్రే రూమ్, అంతేకాకుండా 1000 MA ఎక్స్ఏఎం రూమ్, ఇంకా సంబంధించి ఎక్స్రే వివిధ అంటే అత్యాధునిక సాంకేతిక సదుపాయంతో కూడిన వైద్య సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి. ప్రతి పేదవారికి కూడా అట్లా ఏదైనా మేజర్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారికి వ్యాధులు సోకినప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చేపించుకునేందుకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఒక ప్రజలకు అందించేందుకు ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా చాలా వరకు కూడా అవయవ మార్పిడికి సంబంధించి కూడా ఇక్కడ అవయవ మార్పిడికి సెంటర్ కేంద్రంగా మొత్తంగా 6 ప్రధాన విభాగాలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంగా ఈ యొక్క డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 6 కేంద్రంగా నిల్వనుంది. ప్రస్తుతం మనం ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాము. ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా చికిత్స ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ గమనిస్తే ఈ యొక్క పేషెంట్స్కి ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళందరికీ వేగంగా చికిత్స అందించేందుకు అత్యాధునిక సాంకేతిక సదుపాయంతో మొత్తంగా ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి అంటే ఓవరాల్గా హాస్పిటల్కి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే మొత్తంగా 3.0 టెస్ట్ల MRI, అదేవిధంగా 128 స్లైస్ CT స్కానర్, అధునాతన మయోగ్రఫీ యూనిట్, అంతేకాకుండా 5 ఎక్స్రే యంత్రాలు, అదేవిధంగా అంటే వివిధ సంబంధించి అంటే 500, 800, అదేవిధంగా 1000 MA లాంటి ఈ మొత్తంగా కూడా 5 ఎక్స్రే యంత్రాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా G+5లో దాదాపుగా 200 మందికి ఈ యొక్క సదుపాయాలు కల్పించే విధంగా అయితే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనించే ఎమర్జెన్సీ వార్డులో ఈ యొక్క పేషెంట్స్కి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన బెడ్లను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా గమనిస్తే కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి ధీటుగా కార్పొరేట్కి సంబంధించి హాస్పిటల్కి ధీటుగా ప్రభుత్వం వైద్య సేవలు అందించబోతుంది. టీమ్స్కి ఇందుకు సిద్ధం కాబోతుందని కూడా మనం చెప్పవచ్చు. మరొక వార్డుకి వెళ్దాం. అక్కడ కూడా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డు సంబంధించి
విజువల్ చూడవచ్చు. ఇక్కడ చికిత్సకు సంబంధించి ఏర్పాట్లు కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ఇమీడియట్లీగా వారిని ఇక్కడ తీసుకొని వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ మనం విజువల్స్ గమనిస్తే వాళ్ళకు ఆధునిక సాంకేతికతతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం విజువల్స్ కొనవచ్చు. దీని ద్వారా ఎమర్జెన్సీగా వచ్చిన వారందరికీ కూడా పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించనున్నారు. ఈ యొక్క మిగతా హాస్పిటళ్ళకి సంబంధించి కొంత ఒత్తిడి తగ్గుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏవైతే కీలకమైన సర్జరీలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఉంటాయని చెప్పేసి కూడా అవైలబుల్గా చికిత్స అందిస్తారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి మొత్తంగా 300 బెడ్లతో ఈ యొక్క ఎమర్జెన్సీ వార్డుని అయితే టిమ్స్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క పేషెంట్స్ ప్రధానంగా పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు సంబంధించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి ఓవరాల్గా ప్రత్యేకంగా ఈ యొక్క బ్లాక్కి సంబంధించి ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి మొత్తంగా ఓవరాల్గా ఒక బ్లాక్ ఏర్పాటు చేశారు. అందులో 300 వరకు కూడా బెడ్స్ అందుబాటులో ఉండి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆధునిక సాంకేతికతతో కూడిన చికిత్స అందించి ఇమీడియట్లీగా అంటే ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్యం అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా టిమ్స్లోని చికిత్సలకు సంబంధించిన విభాగాలు. రాష్ట్ర ప్రజలకు అంటే సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఈ యొక్క డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ను ప్రారంభించనున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్ 9.